నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, డిఎస్సిపై వైసీపీ చేస్తున్నటువంటి రాజ్యాంగం ఇంత అంత కాదు. ఏదైతే నిరసనలని, దీక్షలని, ర్యాలీలని చూస్తూ వస్తున్నాం. అయితే ఏంటయ్యా అంటే ఫేక్ పోలీసులు, ఫేక్ విద్యార్థులు, అది స్కూల్కి, కాలేజీకి, ఇంటర్మీడియట్కి వెళ్ళేటువంటి విద్యార్థులే కాకుండా కూలీలకి వెళ్ళేటువంటి వాళ్ళని కూడా చూసాం. అదేవిధంగా నిరసన దీక్షలో చూస్తే జెన్జీ, ఏపీ జెన్జీ వార్ అంటూ దాదాపు అందరూ 60, 70, 80 ఏళ్ళలోనే చూసాం. సో మొత్తానికి దీనిపైన కొన్ని కేసులు అయితే పెట్టారు. అంబటి రాంబాబు మీద కావచ్చు, మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా చూసుకొని నూర్ ఫాతిమా మీద కావచ్చు. సో వీరందరిపైన కేసులు నమోదయ్యాయి. అది కాక జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఏదో చాలా భారీ కుట్రనే పన్నారు అన్నట్టుగా ఫేక్ పోలీసులు తీసుకురావడం ఎందుకు? అంటే విద్యార్థులు ఏదైనా చేసి దాన్ని ఒక పెద్ద తీవ్రతరం చేయాలని చెప్పేసి అనుకునే ఒక కుట్ర కోణమా? దీన్ని ఎలా చూడాలి సార్? నిస్సందేహంగా మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది. సహజంగానే మామూలుగా ఎవరైనా ఎక్కడైనా అంటే ప్రజలను రక్షించాలనే ఉద్దేశము, లేదంటే వాళ్ళని రక్షక భట నిలయం అంటారు మామూలుగా మనకి తెలుగులో. దాన్ని నిర్వహించే నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి ఏదన్నా సమస్యలు ఏదన్నా ఉంటే, వాళ్ళని ఇబ్బందులు ఉంటే వాళ్ళకి అభయహస్తం ఇచ్చేసి మేము మీకు అండగా ఉంటాము, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే పిలిచి మాట్లాడతాము. ఈ ఒకప్పుడు జరిగాయి. సహజంగానే నా చిన్నప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే నిజంగా ఏదన్నా ఇబ్బందులైనా కూడా సిగ్గుపడేవాళ్ళు. అంత దూరం వెళ్ళాలని ఆలోచించేవాళ్ళు కాదు. వాళ్ళే పరిష్కారం చేసుకునే అవకాశం ఉండేది. ఆ రోజు పోలీసులు అన్నా కూడా ఒక రకంగా అంత భయం కూడా ఉండేది. కానీ ఈరోజు పోలీసులు అంటే పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే పార్టీలు కొన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటాయి, కొన్ని తక్కువగా ఉపయోగించుకుంటాయి. అంతే తప్ప పోలీసులు ఉపయోగించుకునే పార్టీ ఉందంటే నేను నమ్మను. సర్వసాధారణం అయిపోయింది అది. ఆ 5 సంవత్సరాలలో 2019 నుంచి 2024 వరకు అన్ని వ్యవస్థలని ఏ విధంగా విచ్చలవిడిగా వాళ్ళు వాడుకున్నారో మనం చూసాం. ఈరోజు వాళ్ళతో పోల్చుకుంటే నిజంగానే ఆనాటి ప్రతిపక్షాల మీద పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎంత దౌర్జన్యం చేశారో అందరికీ తెలుసు. ఆ స్థాయిలో జరగట్లేదు అనేది మాత్రం వాస్తవం. వీళ్ళు చాలా విషయాల్లో చూచున్నట్టు వదిలేసి వెళ్తున్నారు. అయినా సరే ఈరోజు ముఖ్యంగా ఈ డిఎస్సి రాత పరీక్షలకు సంబంధించి పేపర్తో లేకుండా కంప్యూటర్ బేస్డ్ మీద చేశారు వీళ్ళు, ఆన్లైన్ బేస్ మీద చేశారు వీళ్ళు. చేసినప్పుడు దీని మీద ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే న్యాయస్థానానికి వెళ్ళారు. న్యాయస్థానం ఇది సహేతుకంగా లేదు అని చెప్పని వీళ్ళ అభ్యర్థనని తిరస్కరించింది. మరి ఇంకెలాంటి అభ్యంతరాలు ఉన్నాయి? అక్కడ లేవు కదా. పోనీ మీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? లేవు కదా. సాక్ష్యాధారాలు ఉంటే శాసనసభలో మీరు రావట్లేదు, ఇటు శాసన మండలిలో మీ బలం ఉంది కదా. మోషన్ రాజు ఆయన మీ మనిషే కదా, మీకు బలం ఉంది కదా. మరి అక్కడ ఎందుకు ఎండగట్టాలని మీరు ప్రయత్నం చేయరు? పోనీ ఇక్కడ మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఇక్కడ మాట్లాడటానికి వచ్చారనుకోండి, మీరు వచ్చినప్పుడు వాళ్ళు మీకు అవకాశం ఇవ్వకపోతే ప్రజలు చూస్తూ ఉంటారు కదా. ప్రజలు చూడబట్టే కదా, మీరు చేసిన అకృత్యాలను చూసే కదా మిమ్మల్ని ఈరోజు 11 స్థానాలు పరిమితం చేసింది. రేపు పొద్దున వీళ్ళు కూడా అలా ప్రవర్తించారనుకోండి, వీళ్ళని మాత్రం ఎందుకు వదిలేస్తారు వాళ్ళు? ప్రజలు అంటే ఇక్కడ మంచి చేసే వాళ్ళకి అండగా ఎవరు ఉంటున్నారు, చెడు చేసే వాళ్ళకి ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు అండగా ఉంటున్నారు అనేది ప్రజలు ఈరోజు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏమీ తెలియదు. రేపు ఓట్ల సమయానికి వచ్చి ఓట్లు వేసి వెళ్ళిపోతారు. అందుకంటే వాళ్ళు ఏం పట్టించుకోలేదు అనుకుంటే అంతకంటే పెద్ద మూర్ఖత్వం ఉంటుందని అయితే నేనైతే భావించను. సార్, నిజంగా వీళ్ళ దగ్గర ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఏది ఉన్నా సరే ఖచ్చితంగా వీళ్ళు ముందు వెళ్ళేది కోర్టుకే వెళ్తారు. అదేవిధంగా చూసుకుంటే మరి డిఎస్సిని ఆపమని 240 మంది ఫిర్యాదులు చేశారు కదా, కోర్టుకి వెళ్ళారు కదా. 30,000 గ్రీవెన్సీలు అయితే జరిగినాయి కదా. ఏమీ లేకుండానే జరగలేదు కదా ఇవంతా. అవును. అయితే వీరి పార్టీకి సంబంధించినటువంటి చెప్పుకునేటువంటి పర్వత్ చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఆయన వెళ్ళడం, 2 సార్లు కోర్టు ముట్టకాయలు కొట్టడం చూసాం. నిజంగా అసలైన సాక్ష్యాధారాలు ఉంటే కోర్టుకు సమర్పించేవాళ్ళు. కోర్టు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునేది. కోర్టు ఇప్పటిదాకా ఇదంతా తప్పుడు, పిల్ వేయకూడదు, పిల్ అనేది చాలా పవిత్రకరమైందని చెప్పేసి అన్న తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు డిఎస్సి గురించే మాట్లాడుతున్నారంటే ఇంకెవరు చెప్తే అర్థమైందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలు చెప్పారు, వాళ్ళకి అర్థం కాలేదు. ప్రభుత్వం చెప్పింది, వాళ్ళకి అర్థం కాలేదు. అధికారులు చెప్పారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. న్యాయస్థానం చెప్పింది, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా మిగిలిన లేరు కదా. మిగిలిన అసెంబ్లీ ఒకటి, ఇంకా అక్కడికి రావాలి, వాళ్ళు రారు. కాబట్టి వాళ్ళు అడిగిన దానికి సహేతుకంగా ఉండటైతే వాళ్ళే నిలబడేవాళ్ళు. మేము అడిగింది మంచి ప్రశ్న కదా,
ప్రభుత్వం సమాధానం చెప్పలేక పారిపోయిందని చెప్పుకునే అవకాశం వాళ్ళకు ఉండేది. ఆ లోపం వాళ్ళలో ఉంది కాబట్టే ఈరోజు శాసనసభకు వచ్చేసి ప్రజలకి అన్యాయం జరిగిందని వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోలేకపోగా ఇప్పుడు ఎవరైతే మీరు ఉదాహరించారో ముగ్గురు, అంబటి రాంబాబు కావచ్చు, ముదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఫాతిమా గారు కావచ్చు, వీళ్ళ మీద ఈరోజు ఎందుకు పోలీసులు వాళ్ళ మీద అభియోగాలు మోపారు? వాళ్ళు ప్రవర్తించిన విధానం వల్ల. సహజంగానే నాకు తెలిసి ఫాతిమా గారు కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు గారు కావచ్చు, లేకపోతే వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు, స్వతహాగా వీళ్ళు ఇప్పుడు ఆయన వేణుగోపాల్ రెడ్డి గారు న్యాయవాది, అట్లాగే అంబటి రాంబాబు గారు న్యాయవాది, ఫాతిమా గారు కూడా చదువుకున్న వ్యక్తి. ఆ పార్టీలో ఉన్న తర్వాత వాళ్ళకి అంతకంటే ప్రత్యామ్నాయం ఏమీ లేదు. తప్ప ఒప్పు అనే దానికంటే కూడా వాళ్ళు అనుసరించి వెళ్ళాల్సిందే. ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడతారయ్యా అంటే ఈ పార్టీని మేము బరాయించలేం, మాకు ఎలాంటి సంబంధం లేదు అనుకున్న రోజు తిరగబడతారు. వాళ్ళకి నష్టం జరుగుతుందని వాళ్ళకి కూడా తెలుసు, కానీ అంతకంటే అవకాశం లేదు. వాళ్ళు ఇంకా అంటే మళ్ళీ ప్రజలు మమ్మల్ని ఆదరించకపోతారా, మేము చెప్పేది నమ్మకపోతారా అనే ఆలోచన అధినాయకుడికి ఉంది. ఏమో రేపొద్దున మనం కాకుండా మనం ఇంటికాడ కూర్చుంటే మన స్థానంలో వేరే వాళ్ళు వస్తే రాజకీయంగా మేము వెనకబడిపోతామన్న అభిప్రాయం వీళ్ళలో ఉంటే ఉండొచ్చు. సహజమే, ఏ రాజకీయమైనా ఓడిపోతామన్న సంగతి కూడా తెలిసి ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తారు అంటే ఇంకో నాయకుడు అక్కడ ఎదగకుండా ఉండటం కోసం. అర్థమైందా మీకు? అంటే ఇంకోటి రాకూడదు, ఇవాళ కాదు రేపు గెలుస్తాం కదా, ఇంకొకరు వస్తే వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకునే అవకాశం. మళ్ళీ 15 సంవత్సరాలు మనం ఒకవేళ పొరపాటున అతను గెలిచాడు అనుకోండి, మళ్ళీ పోటీ చేస్తాడు, మళ్ళీ గెలిచాడు అనుకోండి, శాశ్వతంగా అయిందే కదా అది. లేదు ఓడిపోయాడు అనుకోండి, అరే పోయినసారి ఓడిపోయాడు తక్కువ తేడాతోటి, ఈ తర్వాత గెలవచ్చు అని చెప్పి ప్రజల్లో ఉండి ప్రజాభిమానం గెలిస్తే మళ్ళీ అతనికి అవకాశం ఉంటుంది. ఇట్లా కాబట్టి అవసరం అంటే వాళ్ళకి తెలిసినా ఏమి చేయలేని పరిస్థితి. అది ఆ పార్టీకే కాదు, అన్ని పార్టీలో ఉన్న జాడ్యమే అది. ఇప్పుడు ఆ పార్టీలో కొంచెం ఎక్కువగా ఉంది, ఎందుకంటే మంచి వాళ్ళు తరుగవుతున్నారు దాంట్లో. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం గళమెత్తే వాళ్ళు తక్కువయ్యారు ఈరోజు. అక్కడ లేకుండా ఎందుకుంటారు? ఇప్పుడు నేను చెప్పిన అంబటి రాంబాబు కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఫాతిమా గారు కావచ్చు, వీళ్ళని చూసుకుంటా ఉంటే వీళ్ళు ఇబ్బందికరమైన మనుషులైతే కాదు, రాజకీయ నాయకులు కూడా కాదు. కొన్ని విషయాల్లో ముక్సూటిగా మాట్లాడతారు వీళ్ళు. ఈరోజు ఆ పార్టీకి వెళ్ళిన తర్వాత ఇట్లా ఉన్నాడు కానీ అంబటి రాంబాబు, అంతకుముందు ఆయన మాట్లాడుతూ ఉంటే కొంచెం వినేవాళ్ళం మేము కూడా. సో ఇక్కడ డిఎస్సి గురించే పులివెందులో చూసుకుంటే అక్కడ స్కూల్కి సంబంధించి ప్రెషర్ పెట్టి, ఇబ్బందులు పెట్టి, బెదిరించి, భయపెట్టి స్కూల్ విద్యార్థులను బయటకు వచ్చేలాగా చేశారు. అంటే వాస్తవానికి డిఎస్సి రాసే వాళ్ళు ఎవరు అంటే అక్కడ టెట్ పూర్తి చేయాలి, వాళ్ళ స్కూలింగ్ అయిపోవాలి, ఇంటర్ అయిపోవాలి, ఇది అయిపోయిన తర్వాత. కానీ ఇంటర్ విద్యార్థులు కావచ్చు, స్కూల్ విద్యార్థుల్ని కావచ్చు, ఇలాంటి వాళ్ళని భయపెట్టి పంపించడాన్ని ఎలా చూడాలంటారు? కూలీలు కూడా తీసుకొచ్చారు, మర్చిపోతున్నారు. కూలీలు, నకిలీ పోలీసులు అందరూ. అంటే ఇక్కడ వాళ్ళు ఏకాడికి లోకేష్ మీద ప్రెజర్ తీసుకురావాలి, లోకేష్ చేత రాజీనామా చేయించాలి, నాకు రాని పేరు అతనికి ఎందుకు రావాలి, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు, ప్రధానమంత్రి గారి దగ్గర మంచి మార్కులు సంపాదించుకుంటున్నాడు, కాబట్టి అతనికి అది ఎందుకు దక్కాలి, నాకు దక్కంది అనే భావన అతనిలో ఉందని అయితే నేను భావిస్తున్నాను. అంతే తప్ప అక్కడ జరుగుతున్నది ఏంటి, పరిపాలనా పరంగా ఎట్లా ఉంది, వాళ్ళ సామర్థ్యం ఎలా ఉంది, వాళ్ళలో ఉన్న లోపాలు ఏంటి, దాని మీద వీళ్ళు అసలు ఏం దృష్టి పెట్టలేదు. ఏకాడికి ఏదో విధంగా ఏదో ఒక వంకతోటి ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ప్రత్యామ్నాయం లోకేష్ గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్ లేదు, నెక్స్ట్ టర్మ్, ఆ తర్వాత పార్టీని చూసుకోవాలన్నా, ప్రభుత్వం నడపాలన్నా లోకేష్ గారి చేతుల మీదే ఉంది. కాబట్టి ఆ అవకాశం లోకేష్ గారు తీసుకోకుండా ముందుగానే ఆయన మీద దాడి చేయాలనే ఉద్దేశంతో, మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు కడప మీరు చెప్పారు బీటెక్ రవి గారు, నిజంగా అలానే అందరు నాయకులు కూడా ప్రవర్తించాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే పాఠశాల కావచ్చు, మరి కళాశాలలు కావచ్చు, అలాంటి చోట రాజకీయాల సభలకు కావచ్చు, కార్యక్రమాలకి వీలైన తొందరగా దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళని ప్రోత్సహించే ఏ కళాశాలనైనా లేదు ఏ పాఠశాలనైనా దానికి సంబంధించినటువంటి అధ్యాపకులను కావచ్చు, మామూలుగా సిబ్బందిని కావచ్చు, హెచ్చరికలు జారీ చేసి దూరంగా పెట్టడం అనేది మంచి పద్ధతి. దాన్ని మనందరూ అభినందిద్దాం. ఆ విషయంలో చొరవ చూపినటువంటి బీటెక్ రవి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. అందరు నాయకులు కూడా ఆయన అనుసరించాలి, పార్టీ రహితంగా. ఏ పార్టీ అయినా పర్లేదు, ఏ పార్టీ సభలు సమావేశాలకి వీలైనంత వరకు ఈ చదువుకునే పిల్లలను దూరంగా పెడితే మంచిది అనేది నా అభిప్రాయం కూడా. సో
చూద్దాం సార్, ఖచ్చితంగా డిఎస్సిపై ఎలాంటి కుట్రలు చేస్తున్నారంటే అన్నీ కూడా బట్టబయలయ్యాయి. ఏదైతే స్కూల్ విద్యార్థులు కావచ్చు, ఇంటర్ విద్యార్థులు కావచ్చు, కూలీలను కావచ్చు, దొంగ పోలీసులను కావచ్చు, ఖచ్చితంగా జగన్తో చాలా పెద్ద భయంకరమైనటువంటి ఒక ప్రమాదకరం ఉంది. సో దీనిపైన కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని అయితే కోరుకుందాం సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.